ఆరెకపూడి కౌసల్యాదేవి గారిని కోడూరి కౌసల్యాదేవిగా ఉన్నప్పటి నుంచి కథకురాలిగా, నవలా రచయితగా నాకు తెలుసు. నాకే కాదు, కౌసల్యాదేవి గారిని తెలియని వాళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా, అంటే ఒక అర్ధ శతాబ్దం సుమారుగా తెలుగుదేశంలో పాఠకుల్లో ఎవరూ ఉండరు. ఆవిడవి కొన్ని నవలలు సినిమాలుగా కూడా ప్రేక్షకులను అలరించాయి. ఆవిడ కథల్లో కానీ నవలల్లో కానీ సాధారణ కుటుంబాల దృశ్యాలే మనకు కనిపించి అలరిస్తాయి. ఆవిడ తేట తెలుగు భాషతో, చక్కని శిల్పంతో పాటు లేత శృంగారాన్ని కూడా జొప్పించి కథని చాలా హృద్యమంగా నడిపిస్తారు. ఆవిడ కథ కానీ నవల కానీ ప్రారంభిస్తే పూర్తయిందాకా వదలబుద్ధి కాదు. అదే ఆవిడ స్టైలు. నేనిప్పుడు చదవబోయే కథ పేరు శ్రీనివాస కళ్యాణం. ఇందులో పెద్దలు నిర్ణయించిన పెళ్ళిని పిల్లలు ఎలా తమకు అనుకూలంగా మలుచుకున్నారో మనకి చెప్తారు కౌసల్యాదేవి గారు. వినండి మరి. కళ్యాణి అక్షరాల మీ కూతురు, మరొకళ్ళు కాదు నేను నచ్చజెప్పడానికి. కంగుమంటున్న తల్లి గొంతు విని అప్పుడే సినిమా నుంచి వచ్చి మేడ మీదకి పోబోతున్న కళ్యాణి మెట్ల మీదే నిలబడిపోయింది. అయితే కళ్యాణి పెంకితనం చేస్తుందంటావా? సాలోచనగా అన్నట్టుంది పద్మనాభయ్య గొంతు. ఏమిటో తల్లి తండ్రి తనని గురించే మంతనాలు. అలాగే నిల్చుని వినసాగింది కళ్యాణి. అతను ఐఏఎస్ట, ఢిల్లీలో ఉద్యోగం. ఇప్పుడు చూడకపోయినా వెనక 7-8 ఏళ్ల క్రితం చూశాను. చాలా అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు. అటువంటి సంబంధం పోగొట్టుకుంటే మళ్ళీ తేలేము. మహాప్రభో, అవన్నీ సరే, నాకెందుకు? ముందు కూతురికి నచ్చజెప్పుకోండి. నువ్వే మెల్లగా చెప్పు, ఒప్పుకోకపోతే నేను తర్వాత చెప్తాను. ఏమో మరి, ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది పెళ్లి కొడుకును అది స్వయంగా చూసుకోవాలని. నా వల్ల కాదు ఇక ఒప్పించడం. అయినా కూతురికి పెంకితనాలు నేర్పడం మీ వంతును, దాన్ని దారికి తేవడం నా వంతునా అంటూ వెళ్ళిపోయింది కమల. విషయం అర్థమైంది కళ్యాణికి. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తన గదిలోకి. ఎందుకో ఈ తల్లిదండ్రులకి ఇంత తొందర పెళ్లి చేసి తరిమేయాలని అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు నిలిచింది. తన పెళ్లి చేయడానికి తండ్రి చేసే ప్రయత్నాలన్నీ ఇన్ని అని చెప్పనలవి కాదు. కొన్ని తండ్రికి ఇష్టమైతే కొన్ని తల్లికి నచ్చవు. ఆ ఇద్దరికీ నచ్చిన వాటిని అన్నయ్యలిద్దరూ సెన్సార్ చేయాలి. తర్వాత దాని భోగట్టా తన వరకు వస్తుంది. ఇక వాళ్ళల్లో ముఖ్యంగా తనకు కొట్టొచ్చినట్టు లోపాలే గాని సుగుణాలు కానరావు. నిర్మోహమాటంగా వద్దని తెగేసి చెప్తుంది. అదే తల్లి కోపానికి కారణం. ఆమెకి ఇష్టమైన వాటికి ఇక కూతురు అడ్డు చెప్పడం ఆవిడ దృష్టిలో అలవికానంత మహా అపరాధం, సిగ్గులేని పని. ఇప్పుడు సిగ్గుపడి తర్వాత నేనేడ్చి మిమ్మల్ని ఏడిపించే కంటే ఇప్పుడే సిగ్గును త్రోసిపారేసి జీవితమంతా సుఖపడ్డమే తెలివైన పని అంటుంది కళ్యాణి. ఆ వాదోపవాదాల వేడిలో ఒకరోజు అస్సలు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోరు కూడా. ఏమైనా నాన్నగారు నా పక్షం, నాకేం భయం అనుకుంటుంటే లోగడ జరిగిన పెళ్లి చూపుల తతంగాలన్నీ గుర్తుకొచ్చాయి. ఒకసారి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అట్టే పెద్ద ప్రయత్నాలు చేయకుండానే పద్మనాభం కొడుకులిద్దరూ వెళ్ళి చూసొచ్చారు. చాలా బాగున్నాడు, ఆస్తిపరులు, ఇద్దరే కొడుకులు, ఇతనే పెద్దవాడు. బీకామ్ పాస్ అయి మెడ్రాస్లో ఆడిటర్ కోర్సు చదువుతున్నాడు. తప్పక పాస్ అవుతాడు. అందరూ 60,000 50,000 ఇస్తామంటున్నారు. కానీ చదువుకున్న పిల్ల కావాలని కొడుకు ముచ్చటపడుతున్నాడు కనుక కొంచెం తక్కువ కట్నమైనా కూడా మన అమ్మాయిని చేసుకుంటారట. 30,000కు మాత్రం తక్కువ తీసుకోరట అని చెప్పారు ఇంటికొచ్చి. ఆ మాటలు కళ్యాణి వింది. విన్నట్టే మర్చిపోయింది. ఆమె దృష్టి ఎంతసేపు చదువు, పుస్తకాలు, స్నేహితుల మీదనే ఉంటుంది. కానీ ఇంకో గొడవ పట్టదామెకు. వారం రోజులు పోయాక పెద్దన్నయ్య శ్రీహరి భోంచేస్తూ చెప్పాడు. అందరూ అక్కడే ఉన్నారు. మనం ఆ సంబంధం వదులుకోవడం మంచిదిరా అన్న. ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెళ్ళికొడుకు తల్లి తండ్రి మేనమామ వస్తారట, కానీ అతను రావటం లేదుట. అంటే అందులో కుంభకోణం ఏమిటో ఆలోచించావా? ఈ రోజుల్లో స్వయంగా చూసుకోకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటావా? పోనీ రాకపోతేనే, మనం చూశాం కదా, బాగానే ఉన్నాడుగా అన్నాడు పద్మనాభం. తల్లి ముఖం సంతోషంతో ఎంత ప్రకాశవంతమైందో చెప్పడం కష్టం. పిల్లవాడంత బుద్ధివంతుడన్నమాట. తప్పకుండా చేసేయాల్సిందే.
చాలే, బుద్ధిమంతుడట బుద్ధిమంతుడు అంటూ విసుక్కున్నాడు శ్రీహరి. అసలు రహస్యం ఏమిటంటే కుడికాలు కొంచెం కుంటిట. ఆ రోజు మా ముందు ఒక 10 నిమిషాలు మాత్రమే కనపడ్డాడు. కుంటి కనపడకుండా ఎలాగో జాగ్రత్తగా నడిచాడు కాబోలు. ఇక్కడికి వస్తే రహస్యం బయటపడిపోతుందని రావటం లేదు. అలాగా అంటూ నిర్ఘాంతపోయారు పద్మనాభం, చిన్న కొడుకు మురళి. పోనీ అదొక పెద్ద లోపమా, అన్ని విషయాలు నచ్చినప్పుడు అంది కమల. చాలే ఊరుకో, ఏమంత కర్మ వచ్చి పడిందని కుంటివాడికి గుడ్డివాడికి కట్టిపట్టడం, వద్దని రాసేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు తండ్రి. వింటున్న కళ్యాణికి కోపం రాలేదు. పాపం అందంగా ఉన్నా కుంటివాడనే బాధ. పోనీ గుణం మంచిదైతే రూపానికి ఏమొచ్చా అనుకుని లోపలే జాలిపడింది. కానీ ఆ భావాలను పైకి వెల్లడించే ధైర్యము లేదు, అలవాటు లేదు. పోనీ వచ్చి వెళ్తారు, మనకేం నష్టం, ఇప్పుడు చెయ్యమని చెప్దాం, బొత్తిగా రావద్దని నిష్కర్షగా చెప్పడం ఏం మర్యాద అన్నాడు మురళి. వచ్చి వెళ్ళారు, పిల్ల నచ్చలేదనే మాట ఉండిపోవడానికిగా. వాళ్ళ లోపం వాళ్ళు చెప్పుకోరు, మన మీద ఏదో ఒక వాదుని వేస్తారు. అసలు అనవసరం. అతనిక్కడికి రావటం లేదన్నవాడు ఆ మాట మీదే నిలబడితే సంతోషించేవాణ్ణి. తనలో లోపం ఉండి పిల్ల మాత్రం గొప్పగా ఉండాలని ఆశ. ఈ ఊరొచ్చి వాళ్ళని వీళ్ళని అడిగి ఎటువంటి వాళ్ళు అని ఆరా తీశాడట. ఇంటి చుట్టూ కాలేజీ చుట్టూ ప్రదక్షిణం చేసి వెళ్ళాడట అమ్మాయిని చూడటానికి. కనిపించిందట, నచ్చిందిట. అందుకే ఈ ఉత్తరం వచ్చింది. పిల్లని చూడాలని తనకున్నంత పట్టింపు దానికి కూడా తన విషయంలో ఉంటుందని ఎందుకు అనుకోడు? మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా సూటి మార్గాలు వదిలేసి అడ్డతోవలు తొక్కేవాళ్ళంటే నాకు అసహ్యం. అటువంటి ప్రవర్తనలోనే మనుషుల స్వభావాలు బయటపడేది అన్నాడు చీదరించుకుంటూ శ్రీహరి. ఇదంతా విన్నాక నాకు బాగుండలేదు. ఏమైనా అల్లరి రకమేమో అనిపిస్తోంది, వద్దులే అంది కమల. అంతా విన్న కళ్యాణి ఆశ్చర్యపోయింది. అంతవరకు అటువంటి ఆలోచనలే చేయని ఆమె మొదటిసారిగా వివాహం అంటే ఏమిటి అని ఆలోచించసాగింది. పైకి అన్నదే కానీ కమల ఆ సంబంధాన్ని చూస్తూ చూస్తూ వదల్లేక భర్తకు కొడుకులకు తెలియకుండా చాటుగా ఆరా తీయించింది. చాటుగా జరిగిన దర్యాప్తులో తేలిన విషయాలను కూడా చాటుగానే ఉంచింది. కిమ్మనకుండా ఊరుకోవలసి వచ్చింది. వారు చెప్పుకున్నంత ఆస్తిపరులు కాదు. కొడుకులు ఇద్దరే కాదు, ఇంకా పిల్లలున్నారు. పెద్ద కుమారుడు చదువుతున్న CA కోర్సు ఈ జన్మలో పాస్ అవ్వగల ఆశ లేదు. కట్నం ఎక్కువ రాబట్టడానికి పెళ్ళయ్యే వరకు అదొక నాటకం. వివాహం అయ్యాక ఆ ఉన్న బీకామ్ డిగ్రీతోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తాడు, లేదా అరక చేతపడతాడు. నవ్వుకుంది కళ్యాణి. ఇన్ని మోసాలతో ఎందుకో ఈ పెళ్ళిళ్ళు. అంతే, 2 రోజుల్లో అంతా మర్చిపోయి చదువు స్నేహితుల్లో పడిపోయింది. తర్వాత ఏవో 2-3 సంబంధాలు వచ్చినా అంత చెప్పుకోతగ్గవి గుర్తుంచుకోతగ్గవి కాదు. ఈలోగా BSc పూర్తయి చదువు మానేసింది కళ్యాణి. కొంత వయస్సు చదువు రావటం వల్ల, చదువు వ్యాపకం లేక తీరిగ్గా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని పరిశీలనగా చూడటం, తెలివిగా తర్కించుకుని ఒక నిర్ణయానికి రావటం అలవాటయ్యాయి కళ్యాణికి. ఆ సమయంలోనే ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఈసారి ఇదివరకులాగా తనకేమీ పట్టనట్టు ప్రవర్తించి తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయలేకపోయింది కళ్యాణి. తనకు తెలియకుండానే తనలో భవిష్యత్తు జీవితంపై కొన్ని అభిప్రాయాలు, నిర్ణయాలు ఏర్పడడం తలుచుకుని తనే ఆశ్చర్యపోయింది. గతంలో జరిగిన పెళ్లి చూపులవి గుర్తుకొచ్చి తనలో తనే కొంచెం చికాకు పడింది. ఒకనాడు తండ్రి పద్మనాభయ్య గారి పెళ్లి కుమారుడి ఫోటో ఇచ్చాడు కళ్యాణికి. మౌనంగా అందుకుని తండ్రి వెళ్ళిపోయాక తీసి చూసింది. గొప్ప అందగాడు అన్న తండ్రి మాటలు అబద్ధం కాదు. ఎక్కడో ఏదో ఉద్యోగం అట, బుద్ధిమంతుడట, మంచిదే. అయినా అసలు విషయం తెలిసే వరకు వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మాలి కదా అంది కళ్యాణి తల్లితో. చాలే, అందరూ ఒక్కలాగానే ఉంటారా? ఆ ముఖంలోనే ఉంది అతని మంచితనం అంతా అంది కమల మందలింపుగా. ఓహో, ఫోటోలో మనిషి రూపంతో పాటు స్వభావం కూడా ముద్రపడిపోతుందని ఇవాళే నేను కొత్తగా వింటున్నాను అంది హేళనగా. ఫోటోలో మనుషుల గుణాలు, రాసుకున్న సెంట్లు అత్తర్లు పడవత్తయ్యా అంది నవ్వుతూ మురళి భార్య ఇందిర కళ్యాణికి సపోర్టుగా. నోరు మూసుకుని అవతలికి పొండి,
పెంకె గుణాలు పెంకె మాటలోను అని కమల కసురుకోవడంతో వదిన మరదళ్ళిద్దరూ గప్చుప్పుగా బయటికి జారుకున్నారు. అంత అందగాడు, విద్యావంతుడు, ఉద్యోగస్తుడు ఇంతకాలం ఊరికే ఉండిపోయాడంటావా వదిన? వయస్సు కూడా ఏం తక్కువ కాదు. ఎక్కడో చిత్తూరు జిల్లా వాడు ఏ లోపం లేకుండా ఇంతవరకు రావడం అనేది అనుమానాస్పదమే అంది తర్వాత కళ్యాణి రహస్యంగా ఇందిరతో. ముందుగా వాళ్ళంతా వాళ్లే కబురు పంపించడం, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించడం చూస్తే నాకు కూడా అనుమానంగానే ఉంది కళ్యాణి. అవన్నీ ఆడపిల్ల తండ్రి చేసే ప్రయత్నాలు మరి. అయినా ఎవరో కొందరు మోసగాళ్ళని చూసి అందరినీ అనుమానించకూడదు. మంచివాళ్లేనేమో. ఎలాగో నీ గురించి తెలిసి బింకం దేనికని సూటిగా కబురు పంపించారేమో. సరే, అంతే కావచ్చు. ఇంతకాలం తగిన పిల్ల దొరకక అన్వేషిస్తున్నాడేమో. ఊరికే అనుమానపడకు అన్నాడు వెనక నుంచి అంతా విన్న మురళి. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఒకనాడు ఆ ఎదురు చూస్తున్న పెళ్లివారు రానే వచ్చారు. పెళ్ళికొడుకు అన్నా వదిన మాత్రమే వచ్చారు. అతను రాలేదు కళ్యాణి అంది ఇందిర కళ్యాణి గదిలోకి వచ్చి. శ్రద్ధగా డ్రెస్ చేసుకుంటున్న కళ్యాణి కొంచెం కలవరపడింది. ఓ పావుగంట పోయాక తల్లితో పాటు అందరూ కూర్చున్న హాల్లో అడుగుపెట్టి వెళ్ళి పెద్దన్నయ్య పక్కనే కూర్చుంది సోఫాలో. ఎందుకో అకారణంగా గుండెలు టకటకా కొట్టుకొని ఆరంభించాయి. ఏం ప్రశ్నలు అడుగుతారో ఏమో. వాళ్ళు భార్యాభర్తలిద్దరూ గ్రాడ్యుయేట్స్ట. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారట. స్టైలిష్గా ఉన్నారు. ఆవిడ టకటకా ఇంగ్లీష్లో మాట్లాడేస్తోంది నాన్నగారితోనూ అన్నయ్యలతోనూ. బాబోయ్, నాన్నగారు ఎదుట నోరే ఎత్తలేని నేను, అన్నయ్యలతో కూడా భయపడుతూ మాట్లాడే నేను ఇక వాళ్ళ ముందు అసలు నోరెత్తగలనా అనుకుంటున్న కళ్యాణికి శరీరం అంతా చెమట పట్టేసింది. అలా నేల చూపులు చూస్తున్నదల్లా ఉద్యోగం ఏం చేయటం లేదా, ఊరికే ఉన్నావా అమ్మా అన్న ప్రశ్న విని అదిరిపడింది. తల ఎత్తపోయింది కానీ ఆ తలకేమొచ్చి పడిందో మరి. ఎంత ప్రయత్నించినా పైకి లేవటం లేదు. సమయానికి ఈ కంఠం కూడా ఎక్కడికి పారిపోయిందో ఎక్కడా అయిపోయలేదు. ఉద్యోగం అవసరం ఏముందండి, ఏదో సరదాగా చదివించాం, ముందు ముందు భర్త చేయాలనుకుంటే చేస్తుంది అంటూ కూతురి తరఫున పద్మనాభం చెప్పాడు. నీ పేరేమిటమ్మా, ఏం చదువుకున్నావమ్మా అని పాత ధోరణి కాకుండా ఉద్యోగం చేస్తున్నదా, ఊళ్ళేలగలదా అనే కొత్త ధోరణిలో ప్రారంభమయ్యాయి. పోనీ తెలుగులోనే ప్రారంభించింది కొంతలో కొంత మేలు అని లోపలే తృప్తి పడింది కళ్యాణి. అమ్మాయికి వంటలొచ్చా అండి? ప్రతి చదువుకున్న వధువు యొక్క తల్లి ఎదుర్కోవాల్సిన సామాన్యపు గడ్డు ప్రశ్న. సందేహమా? ఇవాళ మీరు రుచి చూడబోతున్న వంటకాలన్నీ అమ్మాయి చెయ్యి ఉంది, కావాలంటే అడగండి చెప్తుంది నవ్వుతూ సమాధానం ఇచ్చింది కమల. అబ్బే, అవసరం లేదండి, ఊరికేనే అడిగాను అంది ఆవిడ. కళ్యాణికి మాత్రం లోపల చిరాకు కలిగింది. ఛా, దాని కల్చర్ అంతగా ఎక్కడ తగలబడింది? చదువుకుంటే మాత్రం సంసారి కుటుంబాల్లో పిల్లలకు పనిపాట నేర్పుకోరా? అన్నయ్యలు వదిన్లు వాళ్ళకు చేస్తున్న అతి మర్యాద మరీ జుగుప్సాకరంగా కనిపించాయి. ఎంత పెళ్లివారైతే మాత్రం మరీ అంత అడుగులకు మడుగులు వత్తాలే. అయినా అది కూడా నాలా ఒకప్పటిలా పెళ్లిచూపుల బాధ అనుభవించే ఉంటుంది కదా. ఈ మాత్రం దానికి ఇంత భయం దేనికి? కళ్యాణి మనసులో కలిగిన ఈ విసుగుదల, చికాకుల ఆలోచనలో సిగ్గు మాయమైపోయి భూమికి అంటుకుపోతున్న తల లేచి యథాస్థానాన్ని పొందింది. సంగీతం వచ్చా అండి అమ్మాయికి? మరో ప్రశ్నే శ్రీహరి కలగజేసుకున్నాడు. అలా కూర్చున్నావేంటి కళ్యాణి? ఏదో అడుగుతున్నారు, సమాధానం చెప్పు. అన్నయ్య గదమాయింపుకు భయపడినట్టుంది. వచ్చండి అంది మెల్లగా కళ్యాణి. అమ్మయ్యా, బాగానే ఉన్నానే, కంఠం ఏమైపోలేదనుకుని తృప్తిపడింది కళ్యాణి కంఠం సవరించుకుంటూ. వోకలా ఇన్స్ట్రుమెంటలా? వీణ వాయిస్తానండి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నందుకు తనలో తనే మురిసిపోయింది. వాయించు, వింటాం. తప్పుతుందా కర్మ, భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడో ఈ పెళ్లి చూపులు. మెల్లగా లేచి వీణ దగ్గర కూర్చుంది. రోజు నిమిషంలో కుదిరి వచ్చే శృతి 10 నిమిషాలకు కూడా కుదరలేదు. ఎలాగో శృతి చేసుకుని వాయించబోయేసరికి వేళ్ళు తేలిపోవడం మొదలుపెట్టాయి. నాదం బాగా రావటం లేదు. తాళం తడబడిపోయింది. ఏ వారం రోజుల క్రితమో భోజనం చేసినట్టు శరీరం అంతా నీరసపడిపోయింది. తన వాయిద్యం తనకే నచ్చటం లేదు. మహావిద్వాంసురాలు కాకపోయినా శ్రవణానందకరంగా వాయించగల నేర్పు ఉంది. మరి ఈరోజు ఆ నేర్పు ఎక్కడికి ఎగిరిపోయిందో.
చాలా బాగుందమ్మా, వింటుంటే నిద్రొస్తోంది నాకు అంది సదరు పెళ్లి కుమారుడి వదిన గారు. ఆవిడ పేరు సుగుణట. చిక్కుమంది కళ్యాణికి. ఎంత అవహేళన! లైట్ మ్యూజిక్ వచ్చా? ఈసారి తెగించింది. రాదండి, కావాలనే అబద్ధమాడింది. మా మరిదికి హిందీ పాటలంటే ఇష్టం లేండి, అందుకుగాను. హిందీ అసలు రాదండి నాకు. మరో అబద్ధం. మరీ అంత సింపుల్గా ఉన్నావేమిటి? మా మరిదికి ఫ్యాషన్గా ఉండి ధైర్యంగా మాట్లాడే పిల్లలంటే ఇష్టం. విస్తుపోయి చూసింది కళ్యాణి. నా దగ్గర మా మరిదికి చాలా చనువులే. నాకు తన విషయాలు అభిప్రాయాలు అన్నీ చెప్తాడు. అతను గెజిటెడ్ ఆఫీసరు, ఉద్యోగం చేస్తున్నది దుర్గాపూరు. అటువంటి ఇంటర్నేషనల్ సిటీలో నిత్యం రకరకాల ప్రజలతో, ఆఫీసర్లతో చేయి చేయి రాచుకు తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి పాత పద్ధతులు పనికిరావు. చాలా మోడర్న్గా ఉండాలి, సోషల్గా తిరగాలి. ఒక్కసారి జల్లుమంది కళ్యాణి గుండె. వేషంలోనూ 4 వీధులు చుట్టబెట్టి రావడంలోనూ ఉందన్నమాట ఫ్యాషన్ అంటే. మరి ఈ శల్య పరీక్షలు, పిచ్చి ప్రశ్నలు, సంగీతం దగ్గరించి పాడి వినిపించమండం, ఇవి పాత పద్ధతులని తెలియలేదు కాబోలు ఈ వనెల విసినికర్రకు. ఇక భోజనం చేస్తున్నంతసేపు ఆ సుగుణ అవిరామంగా మాట్లాడుతూనే ఉంది. ఎవరి మటుకు వారికే చెవులు పాడైపోతాయేమో అని భయం వేసింది. ఆమెకు భర్తకు టేబుల్కు ఒక పక్క వడ్డిచ్చారు. పక్కనే శ్రీహరి భార్య, మూడో పక్క మురళి, ఇందిర, 4వ వైపు పద్మనాభం, కమల కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. కళ్యాణి మరొక దూర బంధువు వడ్డం చూస్తున్నారు. భర్త పక్కన కూర్చోవడం ఎటికేట్ కాదండి, మరొకరి పక్కన కూర్చోవడం మర్యాద అంటూ చటుక్కున సుగుణ లేచి మురళి పక్క కుర్చీలో కూర్చుంది. విస్తుపోయిన ప్రేక్షకులందరూ తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఆ సందడిలో కళ్యాణి పక్క గదిలోకి జారుకుంది. కళ్యాణి బదులు ఇందిర వడ్డనకు ఉపక్రమించింది. పాపం వేణుగోపాల్ పక్కనున్న కుర్చీ ఖాళీగానే ఉండిపోయింది. అయితే అబ్బాయి పేరు రాధాకృష్ణ అండి, ఆయన కూడా వస్తే ఇంకా సరదాగా ఉండేది కదా, మీ కలుపుకోలుతనం నాకు చాలా నచ్చిందంటూ పద్మనాభయ్య అసలు విషయాల్లోకి దిగాడు భోజనం కానిస్తూ. మనుషులు డబడబా మాట్లాడే తీపి మాటలన్నిట్లోనూ తేనె ఉందని భ్రమిస్తాడు ఆయన. లౌక్యం అంతగా తెలియదు. అక్కర్లేదండి, నాకు నచ్చితే అతనికి నచ్చినట్టే అంది సుగుణ. ఓహో, సంతోషం. మీకు అతడంత గౌరవం ఇచ్చాడంటే, ఇంటి నుంచి వచ్చినా అటే పరాయి అత్తవారింట్లో అంత బాగా మీరు కలిసిపోయారంటే సందేహం లేదు, మా అమ్మాయి కూడా మీతో కలిసిపోతుంది. ఇంతకు తమకు అమ్మాయి నచ్చినట్టేనా? ఏదో కొంచెం ఛాయ్ తక్కువైనా, సన్నంగా ఉన్నా పర్వాలేదులేండి, పిల్ల అందంగానే ఉంది. మీ సంబంధం వచ్చిన దగ్గర నుంచి అక్కడ మాకు పోటీలు ఎక్కువైపోయినాయండి. సమాధానం చెప్పలేకుండా ఉన్నాం. 40 ఇస్తామనొకరు, 50 ఇస్తామనొకరు. సరే, మీ అమ్మాయి చదువుకున్నది, మంచి సంప్రదాయం అని ఇక్కడికి వచ్చాం. పక్క గదిలోంచి వింటున్న ఆమెకు హఠాత్తుగా అతని కంఠం వినిపించింది. ఇంతకు మీరెంత ఇస్తారో చెప్పారు కాదే? చెప్పడానికేముంది, 20 కంటే ఎక్కువ ఇచ్చుకోలేము. కానీ అమ్మాయి చదువు, రూపము, గుణము, కుటుంబ సాంప్రదాయము మీరు ఆలోచించాలి అన్నాడు పద్మనాభం. అవన్నీ సరే అనుకోండి, కానీ ఈ రోజుల్లో డబ్బు ప్రధానం కదా. మాకు అక్కడే 50 ఇస్తామంటే మీరు మరీ అందులో సగం చెప్తారేంటి? అంతకంటే ఎక్కువ చెప్పాలి కానీ అంది సుగుణ. మీరు ఎలాగంటే ఎలాగండి, ఎలాగో మీరు పని కానివ్వాలి. ఇంకో 5,000 వేసుకోండి. పోనీ అంతకంటే ఇచ్చుకోలేను. మరి మీరు అలా అంటే మా మరిదికి చెప్పి చూడాలి, ఏమంటాడో మరి. మరి చెప్పవలసిన బాధ్యత మీది మరి అంది కమల కలుపుకోల్తనంగా. మీరు మరో ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిన వారే కదా, మనం ఒకటి. అయ్యో కాదండి, మరి ఆ మాటకొస్తే నాకు అసలు కాని కట్నం పుచ్చుకోలేదు. నీ అందం చూసి అన్నయ్య ఊరికే వరిచ్చాడు. నీలాంటి పిల్ల ఉంటే నేను కూడా అలాగే చేద్దునేమో అంటూ ఉంటాడు మా మరిది నవ్వుతూ. కానీ అందరూ ఒకలాగా ఉంటారటండి మరి. మా వారు నా అదృష్టం కొద్దీ ఊరికే చేసుకున్నారు. మరి మరిది పెద్ద ఆశల మీద ఉంటున్నాడు. ఈ కట్నంతో ఒక మేడ కట్టుకోవాలని, ఒక ఎయిర్ కండిషన్ గది ఏర్పాటు చేసుకుని, కారు కొనుక్కోవాలని రకరకాల కోరికలు పెట్టుకున్నాడు. మీరిచ్చే దాంట్లో అల్లుడు కోరిక తీరద్దు. మరి మీరు అలాగంటే మేమేం చెప్పలేము అన్నాడు పద్మనాభం. భోజనాల దగ్గర నుంచి లేచారు. కాసేపు పోయాక తిరుగు ప్రయాణం అయ్యారు సుగుణ, వేణుగోపాల్.
నచ్చజెప్పి చూస్తాను మా తమ్ముడికి. అయినా అతను నా తమ్ముడు కానీ కుమారుడు కాదు. చూడండి, అతనికి ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటే పోగొట్టుకుని మీ సంబంధం చేసుకుంటాడని అనుకోను అన్నాడు వేణుగోపాల్ వెళ్తూ. సుగుణకు మంచి 100 రూపాయలు చీర జాకెట్ గుడ్డ సిద్ధం చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళింది కళ్యాణి. ఇంకా ఏం కుదరందే అంత ఖరీదైన చీరలు పెట్టడం ఎందుకమ్మా అని అడిగింది మెల్లగా. కుదిరినా కుదరకపోయినా ఇది ఆచారం అమ్మా అంది కమల్ నవ్వుతూ. వద్దు, ఇలా ఎందరొస్తే ఎన్ని పెట్టి పంపిస్తావు? అయితే అవుతుంది, లేకుంటే లేదు. మరి ఇంత ఖర్చా? అయినా అవుతుందని నాకేం నమ్మకం లేదు. నాకేమిటో వెగటుగా ఉంది వాళ్ళని చూస్తుంటే. నోరు మూసుకుని నీ గదిలోకి వెళ్ళు, నాకే సలహాలు చెప్పబోకు. అయినా నీకు అసలు ఏదీ కుదరడం ఇష్టం లేదు. ఇలాగే ఉండిపోవాలనే ఏమిటి? అతనా మన్మధుడు, ఉద్యోగస్తుడు, పెద్దలు చూస్తే తను చూడక్కర్లేదన్నట్ట. ఎంత బుద్ధిమంతుడు! గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళ్యాణి ఆ స్తోత్రం వినలేక. వెనక మరో బుద్ధిమంతుడు కూడా ఇలాగే సెలవిచ్చినట్టు ఆమె అప్పుడే మర్చిపోయినట్టుంది. స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన అన్నయ్య మురళీ గదిలోకి వెళ్ళింది కళ్యాణి సుడిగాలిలాగా. అయిందా వెళ్ళే వరకు కాళ్ళొత్తడం? ఇకనైనా నా మాట ఏమైనా కాస్త వినిపించుకునే తీరిక చిక్కిందా అని అడిగింది కోపంగా. మర్యాదలు చేయకపోతే ఎలాగే మరి? ఏమంటావు ఇంతకు నువ్వు? నాకు వాళ్ళు వద్దు కానీ ఇక వాళ్ళ సంగతి ఎత్తకండి. అదేమిటే? అప్పుడే అక్కడికి వచ్చిన పద్మనాభం, శ్రీహరి, కమల అందరూ ఆశ్చర్యపోయారు. ఆ టీవీ, ఆ దర్పం, ఆ అందం, అతగాడు మీ అల్లుడైతే చాలు మీకు అంది ఆవిడ. సుగుణ వెళ్తూ వెళ్తూ కూడా నీకేమిటిలా పాడుబుద్ధి పుట్టింది అంది కమల కూతురిపై చికాకు తెచ్చుకుంటూ. సుగుణ కాదు, దుర్గుణాను సరిపోతుంది. చూడంగానే తెలిసిపోయింది నాకు ఆవిడ తత్వం ఎలాంటిదో. ఆవిడేం చెప్పినంత ఫార్వర్డ్గా నేను ఉండను లేను. మరీ అంతగా వదిన నేత్రాలనే చూస్తూ వదిన మెదడుతోనే ఆలోచించే ఆ అప్రయోజకుడు నాకు అక్కర్ను లేదు. కూతుర్ని పరీక్షగా చూశాడు పద్మనాభం. వాళ్ళ ప్రశ్నలు వాటితో విసుగెత్తిపోయినట్టున్నావు. తర్వాత మాట్లాడుకుందాంలే, దాన్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటూ అందరినీ కిందకి తీసుకుపోయాడు పద్మనాభం. రాత్రి భోజనాల దగ్గర ఏం నిర్ణయించుకున్నావు అమ్మాయి అని అడిగాడు శ్రీహరి చెల్లెల్ని. నా నిర్ణయం ఎప్పుడు ఒకటే అన్నయ్య. ఏమిటి అసలు నీ అభ్యంతరం అంటూ సూటిగా అడిగాడు పద్మనాభం. అన్ని అభ్యంతరాలే. అతనికి తల్లి అక్క చెల్లెళ్ళు ఉండంగా ఒక్క అన్నావదినలే రావడం ఏంటి చూసుకోవడానికి? అసలు ప్రాముఖ్యత తల్లిది కదా. అతను పెద్దవాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఒక వ్యక్తిత్వం అంటూ ఉండేవాడు. పూర్తిగా బాధ్యత వదిలికి వదిలేసి కళ్ళు మూసుకు కూర్చోవడం ఏమిటి అసహ్యంగా? పైగా 25-50 అంటూ ఈ బేరసారాలేమిటి? గొడ్ల బేరాలకు మళ్ళీ. ఒక్కో కుటుంబం పద్ధతి ఒక్కోలాగా ఉంటుంది. అయినా అవన్నీ పెద్దవాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు, నువ్వు కాదు అన్నాడు శ్రీహరి తీక్షణంగా. నేను ఒప్పుకోనన్నయ్య. నీ వెళ్ళబోయే కుటుంబ విషయం నేను కూడా ఆలోచించడం అవసరం. ఉన్నంతసేపు ఆవిడ మాటలు, ప్రవర్తన అన్నిట్లోనూ నాకు అపసవ్యతే కనిపించింది. ఆలోచించి చూస్తే మీకు కూడా అసహ్యంగానే కనిపిస్తుంది. ఆడవాళ్ళు అసూయాపరులు అంటూ నవ్వాడు మురళి. అంతే సూక్ష్మగ్రాహిణులు కూడా కంగుమంది కళ్యాణి కంఠం. ఇంటి కోడలకు ఉండాల్సిన చనువు, అధికారాలకు, వెకిల్తనానికి భేదం తెలియని దాన్ని కాదు నేను. ఆవిడ ఎటికేట్లు పాటించవలసింది టీ పార్టీ, డిన్నర్ పార్టీల్లో కానీ ఇటువంటి సభ్య కుటుంబాల్లో కాదు. మరది యొక్క ప్రత్యేకతలు వదిలి చెప్పవలసిన తీరు అది కాదు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. నా కర్మ, ఇలాంటి పెంకె ఘటన నా కూతురు అవ్వడం అని కమల నుదురు కొట్టుకుంది. ఇంతకు ఈవిడ పెళ్లి చేసుకునేది ఆవిడనే, ఆవిడ మరిదినే అని కూడా అంది. ఊరుకో కమల, అమ్మాయి మాటల్లో అర్థం లేకపోలేదు అని పద్మనాభం గంభీరంగా అనడంతో వెళ్ళిపోతున్న కళ్యాణి విన్నది. ఆ తర్వాత కమల 4 రోజులు మాట్లాడలేదు కూతురుతో. ఒకనాడు కళ్యాణి భోజనానికి డైనింగ్ హాల్లోకి వెళ్తూ ఉండగా వంటగదిలోంచి మెల్లగా మాటలు వినిపించాయి. మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలమ్మా, అది మురళీకంఠం. ఏమిటి? కమల అడుగుతోంది. దుర్గాపూర్ నుంచి నా స్నేహితుడు ఒక్కడు రాశాడు. అతను ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఎవరో పిల్లని వదిలేశాడట. అతను కూడా పేరుకు తగ్గట్టు సాక్షాత్తు రాధాకృష్ణుడేనట. అతని అన్నా వదిన కూడా తక్కువ వాళ్ళేం కాదట. అసలు మనం ఏ విధంగా కూడా ఆలోచించకూడని మనుషులట. ఇంకా చాలా రాశాడనుకో, నీతో చెప్పకూడదు. చిన్నదైన కళ్యాణి చాలా తెలివైంది.
ఏమీ విననట్టు చటుక్కున వంటగదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి. సంభాషణ ఆగిపోయింది. ఏ ముహూర్తం పెట్టించమని మీ దుర్గుణ లెటర్ రాసిందా ఏమిటి అంది హాస్యంగా. మురళి నవ్వి ఊరుకున్నాడు. తల్లి మొహం తిప్పుకుంది. అప్పటినుంచి పోస్ట్లో ఏ ఉత్తరం వచ్చినా మీ దుర్గుణ రాసిందేమో అని ఉడికించడం పరిపాటైపోయింది కళ్యాణికి. అడుగడుగున ఇటువంటి మోసాలు ఎదురవ్వడంతో బెదిరిపోయి అసలు కూతురి పెళ్లి విషయమే ఎత్తడం మానేశాడు పద్మనాభం. సునాయాసంగా 1 ఏడాది గడిచిపోయింది. కమలకు మాత్రం నిద్ర పట్టడం లేదు. రోజుకు 10 సార్లైనా కూతురికి ఇంకా పెళ్లి కాలేదని బెంగ వ్యక్తపరుస్తూనే ఉంటుంది. ఇక భర్త కొడుకులు కళ్యాణి పెళ్లి చెయ్యరని నిశ్చయించుకుందో ఏమో తన అన్నగారికి కబురు పంపించింది. నెల్లాళ్ల క్రితం ఒకనాడు ఆయన ఒక అబ్బాయిని వెంట పెట్టుకొచ్చాడు. బిఏలు పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నట్ట హైదరాబాద్లో. కొంచెం ఇటువంటి పరీక్షల్లో 2-3 సార్లు అనుభవం సంపాదించడం వల్ల కళ్యాణి కూడా నదురు బెదురు లేకుండా కూర్చుంది. చిరునవ్వుతో స్నేహితురాలతో మాట్లాడుతున్నట్టు చదువు, హాబీలు అన్నీ చాలా సరసంగా అడిగాడు అతను. కళ్యాణి కూడా సరదాగా సమాధానాలు చెప్పింది. పర్వాలేదు, మంచివాడే అని సదభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉండంగానే అయిష్టమైన పని అయిపోయింది. సద్భావం అంతా చెదిరిపోయింది. చూడండి, మా స్నేహితుడు ఒకటికి వివాహమైంది. 7th ఫారం పాస్ అయిందని చెప్పి పెళ్లి చేశారు. ఆమెకు ఏబీసీడీలు కూడా రావు. అంచేత మీ చదువుని నేను పరీక్ష చేసుకోవాలన్నాడు. ఒక కళ్యాణికే కాదు. ఆ మాటలు విన్న అందరి ముఖాలు అప్రసన్నమైనాయి. అందరికంటే ముందు కళ్యాణి ఆ షాక్ నుంచి తేరుకుంది. యూ కెన్ ఎగ్జామిన్ మై ఇంగ్లీష్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీష్లో మీరు నా తెలివిని పరీక్షించుకోవచ్చు అంటూ టేబుల్ మీద ఇంగ్లీష్ పేపర్ తీసి చకచకా చదివేసింది. అర్థం కూడా చెప్పమంటారా అంటూ అర్థం చెప్పింది. పెన్ను తీసి పేపర్ మీద ఇంగ్లీష్లో అతని పేరు రాసింది. ఇదిగో మీ పేరు, ఊరు ఇంగ్లీష్లో రాశాను. ఇంకా ఏం రాయమంటారో చెప్పండి. అతను చకితుడై గుడ్లప్పగించి చూడడం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు. అతనే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఏమండి, నా చదువు మీద నమ్మకం కలిగిందా? నేను నచ్చానా మీకు అంటూ చిలిపిగా అడిగింది కళ్యాణి. అతను బిత్తరపోయాడు. డిగ్రీ తీర్చి చూపించమంటారా పోనీ? నూనె వద్దండి అన్నాడు కంగారుగా అతను. మీరు మరీ అఫెండ్ అయ్యారనుకుంటాను అన్నాడు కళ్యాణిని పరీక్షగా చూస్తూ. లేదండి, దానికేముంది, అనుమానాలు తీర్చేసుకోవడం మంచిదేగా. అయితే మీకు నేను నచ్చానా? ఇంకా అనుమానమా? సిగ్గుమిళితమైన చిరునవ్వుతో అన్నాడు. ఆల్ రైట్, మరి నేను మిమ్మల్ని పరీక్షించుకోవద్దా అంది సీరియస్గా. అతను బిక్కమొహం పెట్టాడు. మీ డిగ్రీ తీసుకొచ్చారా మరి మీతో? చూడండి, నాకు నమ్మకం ఎట్లా? అతని నేత్రాలు విపరీతంగా చలించాయి. పోనండి, ఏది ఇంగ్లీష్లో 10 నిమిషాలు ఏదైనా మాట్లాడండి. మీ ఇంగ్లీషు తెలివి అందులో తెలుసుకుంటాను. అదేమిటి, నన్ను మీరు పరీక్షించడమా అంటూ ఎట్లాగో ధైర్యం చేసి అడగగలిగాడు. నన్ను మీరు పరీక్ష చేసుకున్నట్టే, వింతే ఉంది అంటూ అమాయకంగా అడిగింది. మగవాళ్ళు పరీక్ష చేసుకోవడం కొత్త కాదు అన్నాడు సగం బెదురుతూనే. అదేమో నాకు తెలియదు, కానీ డబ్బిచ్చి కొనుక్కునే వస్తువుని మంచి చెడ్డలు తెలియకుండానే కొనేసుకుంటారా? అంతకంటే మాట్లాడలేకపోయాడు. సరే, మీరు నాకు నచ్చలేదు, వెళ్ళిరండి, నమస్తే అంటూ లేచి లోపలికి వచ్చేసింది, వచ్చే నవ్వును ఆపుకుంటూ. ఇక ఈ పెంకిదానికి జన్మలో పెళ్లి కాదని నిశ్చయించుకుంది కమల. బాగానే బుద్ధి చెప్పింది లేదు, అందుకే మేమెవరం కలగజేసుకోలేదన్నారు తండ్రి కొడుకులు. తర్వాత వారం రోజుల వరకు సాధిస్తూనే ఉంది కమల కూతుర్ని. పోనీలే అమ్మా, ఇలాంటి చెత్తరాయుళ్లతో పెళ్ళవడం కంటే కాకపోతేనే మంచిది. మళ్ళీ ఇటువంటి అవకాశం కలుగుతుందో లేదో అన్నట్టు రాజసం ఒలకబోస్తూ టీవీగా కూర్చోవడం, చెత్త ప్రశ్నలన్నీ వేయడం నాకు అసహ్యం అంది కళ్యాణి. గతంలో జరిగిన ఈ పెళ్లి చూపుల సంకలనం అంతా తెరలుగా గుర్తుకు తెచ్చుకోవడంతో అలలలుగా నవ్వొచ్చింది కళ్యాణికి. మరి ఈ రాబోయే వాళ్ళు ఎలా ఉంటారో, మళ్ళీ వచ్చి దుమారం రేగుతుంది కావులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, ఈ వెధవతతంగా అంతా ఉండదు వాళ్లకు. ఏమిటమ్మోయ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, కాస్త మాకు కూడా చెబుదు. ఇందిర ప్రవేశంతో కళ్యాణి ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఏం లేదు వదినా, సినిమాలో విషయం ఏదో గుర్తుకొచ్చిందంటూ లేచింది. బోయినాల దగ్గర అసలు సంగతి మెల్లగా కూతురి చెవిన వేశాడు పద్మనాభం.
వెనక మేము గుంటూరులో ఉండేటప్పుడు ఇంకా నువ్వు పుట్టలేదు. రఘురామయ్య గారని నాకు ముఖ్య స్నేహితుడు ఉండేవాడు. అతని కొడుకు పేరు శ్రీనివాస్ చక్రవర్తి. అప్పుడు 7 ఏళ్లవాడు, చాలా ముద్దొచ్చేవాడు. ఇప్పుడు ఐఏఎస్ అయ్యి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నట్ట. ఇప్పుడు సెలవు పెట్టి గుంటూరులో తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్ట. పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీకు అన్ని విధాలా తగినవాడని నేను అనుకుంటున్నాను కళ్యాణి. కళ్యాణి మౌనంగా వింటోంది. ఏ పిల్లని చూసినా అతనేదో ఒక వంక పెడుతున్నాడని, అసలు అతన్ని చూసుకోవడానికి వెళ్ళొద్దని ఆంక్ష పెట్టాట తండ్రి. చూసుకోవాల్సిన అవసరం లేదు కూడాను. ఇప్పుడు చూసుకోకపోయినా ఉభయ కుటుంబాలం ఒకళ్ళకొకళ్ళం బాగా తెలిసిన వాళ్ళమే. అంచేత ఈ పెళ్లి చూపుల తతంగం పెట్టుకోదలుచుకోలేదు. అది నీకు కూడా ఇష్టంగానే ఉంది కదా. ఆశ్చర్యాన్ని మించిన అనుభూతి పొందింది కళ్యాణి. తన చికాకును అడ్డంగా పెట్టుకుని ఆయన పనిని సమర్థించుకుంటున్నాడు తండ్రి. నిన్న మెడ్రాస్లో కనిపించాడు రఘురామయ్య. అతను చెప్పే వరకు అతని కొడుకు సంగతి నాకు గుర్తే లేదు. తెలిసిన కుటుంబాలు అవడం, మోసాలు విచారాలు ఏమి ఉండవు. అందుకే ఇద్దరం అక్కడే ఒక నిర్ణయానికి వచ్చాం. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం. పైసా కట్నం కూడా తీసుకునేందుకు అంగీకరించలేదు. కొడుకుని విక్రయించుకోడట. ఎంత ఉన్నత భావాలు! ఈ 17వ తారీఖునే వివాహం. ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నం మీద ఉంటే గాని పనులవ్వవు అంటూ కూతురు సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. విస్మయ విస్పారిత నేత్రాలతో చూడడమే కానీ ఏం మాట్లాడలేకపోయింది కళ్యాణి. ఆ మాటల్లో అధికారము లేదు, శాసనము లేదు. తన స్థిర నిర్ణయాన్ని గంభీరంగా తెలియజేశారంతే. ఇక దానికి తిరుగులేదన్నమాట. తను ఆడిందే ఆటగా సాగించే తండ్రిలో, తనను భుజాలపై మోసిన అతని లాలనలో, సంతానం పట్ల మృదుత్వం మాత్రమే ప్రదర్శించే అతని ప్రేమలో ఇంత కఠినత్వం కూడా దాగి ఉందా? పెళ్లి చూపుల తతంగం విసుగ్గా ఉందని కేవలం దాన్ని తొలగించి వేయడం కన్నా మార్గం లేదా? నడుస్తున్న బాటపై గోతులు కనిపిస్తున్నాయని పూర్తిగా కళ్ళు మూసుకుని నడిస్తే ఆ గోతుల్లో పడిపోము. తండ్రిగారి నిర్ణయం కళ్యాణికి ఏమాత్రం నచ్చలేదు. రాత్రి నిద్ర పట్టలేదు. ఉషకాంతిలో బద్ధకంగా నిద్ర మేల్కుంటోంది ప్రకృతి కాంత. పక్షుల మేల్కొల్పులతో, పూలబాలల స్వాగతాలతో మానవలోకం దైనందిన కార్యక్రమంలో అడుగు పెడుతోంది. మందమందంగా వీస్తున్న ఉదయ పవనాలు కుసుమ సౌరభాలను, ఆలయంలోని జేగంటల గణగణాలు మోసుకొస్తున్నాయి. పొగడ చెట్టు కింద పొందిగ్గా కూర్చుని ప్రాంగణమంతా తిలకిస్తోంది కళ్యాణి. తులసికోట దగ్గర పూజ చేస్తోంది కమల. సుస్నాత అయి పట్టు వస్త్రాలు ధరించి పవిత్రంగా దేవతార్చన చేస్తున్న తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా కనపట్టింది కళ్యాణి కళ్ళకు. కమల కంటే ముందుగానే తులసికోట పక్కన శిరీష వృక్షము తన కుసుమ సంతానాన్ని ఆ తులసి పాదుకలపై రాల్చి తన భక్తి ప్రపత్తుల్ని వెల్లడి చేసుకుంది. తెల్లని పాలరాతిపై పగడాలు తాపిన చందాన్ని గుర్తుకు తెస్తున్నాయి. వత్తుగా రాలిన పారిజాతాలు, కెంపులీనుతున్న కుసుమాలతో మందారాలు, ఉత్తరపు గోడ పొడుగునా సూర్యుని కొరకు ఎదురు చూస్తున్న పొద్దుతిరుగుడు పువ్వులు, మరోపక్క అప్పుడే విస్తున్న తెల్లని ఎర్రని గులాబీలు, 4 మూలల తాళ్ల ఆధారాలతో గోడలపైకి ఎగపాకిన కాశీరత్నం పూతీగలు, ఉషకాంతిలో రంగురంగుల రకరకాల సుమబాలలు, పసిపాపల అమాయక వదనాలను, సుందర యువతి ముఖారవిందాలను గుర్తుకు తెచ్చే పూల భామలు. వసంతాగమ వేళ రెమ్మరెమ్మ ఒక పూల పల్లకి అని ఎక్కడో ఎప్పుడో చదివిన వాక్యం ఆ నిర్మల వాతావరణంలో గుర్తుకొచ్చింది కళ్యాణికి. ఎంత సుందర భావం! పూజ ముగించి ప్రదక్షిణ చేస్తున్న కమల పొగడ చెట్టు కిందకి పరకాయించి చూసింది. ఎవరు? కళ్యాణి అంది ప్రశ్నార్థకంగా. అప్పుడప్పుడే విదులుతున్న చీకట్లల్లో మనిషి వివరం తెలియక. అవునమ్మా, నేనే. నీ పూజ మధ్యలో ఆపడం ఎందుకని ఇక్కడ కూర్చున్నాను. నీతో ఓ సంగతి మాట్లాడాలి అంటూ లేచి దగ్గరకు వచ్చింది కళ్యాణి. పూజ చేసిన పువ్వులు 2 తీసి కుమార్తె నుదుట పూజా కుంకుమ దిద్ది ఆమెకిచ్చి కమల ఆప్యాయంగా ప్రసాదం చేతిలో పెడుతూ, ఏమ్మా ఇంత పొద్దున్నే లేచావు? సూర్యుడు ఏ దిక్కును ఉదయించనున్నాడో అంది నవ్వుతూ. ప్రతిగా నవ్వుతూ, తూర్పునే ఉదయిస్తాడే కానీ ఒకసారి కూర్చోమ్మా అంది కళ్యాణి తులసి పక్కన సతికిల పడుతూ.
పొద్దున్నే నాకెక్కడ తీరికే కూర్చోడానికి, అయినా నీకు పనేమిటి? ఏ 100, 50 కావాలేమో, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు అంటూ కదలబోయింది కమల. అబ్బా కాదమ్మా, ఒకసారి వినిపో, మళ్ళా అన్నయ్యలు వదినలు వస్తే నీతో ఈ చాటుగా మాట్లాడే అవకాశం ఉండదు, వింటే వేళాకోళం చేస్తారు అంది తల్లి కొంగు పట్టుకుని. అయితే త్వరగా చెప్పు ఏమిటో అంటూ వచ్చి కూర్చుంది కమల. మరి కోప్పడకుండా విను. నాకు మీ మాట కాదనాలని లేదు, కానీ ఒకసారి అతన్ని చూడాలని ఉందమ్మా. ఇదేమంత పెద్ద కోరిక చెప్పు అంటూ జాలిగా తల్లి ముఖంలోకి చూసింది. ఆ మాట వింటూనే కమల వేళ్ళు అప్రయత్నంగా బుగ్గలు నొక్కుకున్నాయి. కళ్ళు పెద్దవి చేస్తూ, ఇదేం కోరికే? సంసార లక్షణమేనా? వాళ్ళేమో చూసుకోక్కర్లేదని గౌరవంగా చేసుకుంటుంటే నువ్వు ఇలా అంటావా? బెట్టు సరిగ్గా ఉండవలసింది మగవాళ్ళు కదా. వాళ్ళంత పెద్ద మనిషి తరహాగా ఉంటే నీ ఫోటో అయినా పంపమనలేదే, నువ్వు అతన్నే చూడాలా? అసలు ఈ పెళ్ళవడం నీకు ఇష్టం లేనట్టుందే. ఇష్టాయిష్టాలు అతన్ని నేను చూసిన తర్వాత మాటలు. అతను ఒప్పుకున్నారంటే నా సంగతి వినే ఉంటారు. బాగానే ఉంటుందని ఎవరో చెప్పుంటారు. నేను మాత్రం అతన్ని చూసుకోవాల్సిందే అంటూ తాపీగా సమాధానం ఇచ్చింది. మరే చెప్పారు. అక్కడికి నువ్వే తిలోత్తమవి. అతను మన్మధుడు నలకొబరుడు కాకబోయాడు. తల్లి తండ్రి ఎవరిని తెస్తే వాడిని కిమ్మనకుండా చేసుకోవాలి, కానీ ఇదేం పెంకెతనమే? నీ బాగోగులు మాకు తెలియవు? మా కాలంలో మేము ఎరుగుదుమా ఇవన్నీ? ఏమిటమ్మా నీ గొడవ? నీ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా నువ్వు ఎరగనివి అనేకం నేను ఎరుగుదును. రోజులు మారతాయి, దానికేం కానీ అమ్మవైనందుకు ఈ మాత్రం కోరిక తీర్చలేవా అమ్మా? చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో చేస్తే మరి మీ ఇష్ట ప్రకారమే జరుగును. ఇంత దాన్నై ఇంత చదువుకుని బొత్తిగా బొమ్మలాగా ఎలా కూర్చోగలను? నాకు కూడా ఇవో ఆశలు ఉంటాయి కదా. ఉంటే మీ నాన్నగారిని అడుగు, ఆయన దగ్గర నోరు లేవదు మళ్ళీ. నా దగ్గరే ఈ వేషాలన్నీ, నీ పెంకె కోరికలన్నీ నేను తీర్చలేను అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయింది కమల. నాన్నగారినే అడగగలిగితే నీ వరకు రావడం దేనికో అంటూ కన్నీళ్ల పర్యంతమైంది కళ్యాణికి. చెడు చదువులు చెడు బుద్ధులును అంటూ సణుక్కుంటూ నిష్క్రమించింది కమల. అచేతనంగా అటే చూస్తూ కూర్చున్న కళ్యాణి అలా ఎంతసేపు కూర్చుందో. ఏం చెల్లాయి, వసంతోదయం గురించి ఏదైనా కవిత్వం రాయబోతున్నావా అన్న చిన్నన్నయ్య మురళీకంఠం విని ఉలిక్కిపడి చూసింది. బాలభానుని బంగారు కిరణాల్లో మునిగి తేలుతోంది జగం. తన పరధ్యానానికి తానే సిగ్గుపడుతూ లేస్తున్న కళ్యాణి తన వెనక కిలకెళ్ళు విని వెనక్కి తిరిగి చూసింది. మందార చెట్టు కింద ముఖం కడుగుతున్న ఇందిర అంత పరధ్యానం వచ్చిందేం కళ్యాణి? ఈ సుందర వాతావరణంలో ఏ సుందరాకారుడైనా తలపుకొచ్చాడా అంటూ హాస్యం చేసింది. చిరుకోపం వచ్చింది కళ్యాణికి. నీ మాట పూర్తిగా కాదనగల సాహసం నాకు లేదు వదిన. అనుభవం వల్ల సెలవిచ్చే అభిప్రాయాలు కదా మరి. తన విసుర్ని తనకే తిప్పికొట్టిన ఆడపడుచు అతి తెలివికి ఆశ్చర్యపోయింది ఇందిర. కళ్యాణి మేడమెట్లు ఎక్కుతూ ఉండంగా ఎదురైన పెద్ద వదిన, ఏమండోయ్ తమని ఇంత ఉదయమే లేచారు, ఏదో విపరీతం ఉంది వేళ అంటూ పలకరించింది. ఏమో మరి మెలకు వచ్చేసింది అంటూ వెళ్ళిపోయింది కళ్యాణి. ఆఫీస్ ఫైల్స్ తిరగేస్తున్న పద్మనాభం తుఫాన్లా లోపలికి ప్రవేశించిన కళ్యాణిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమ్మా ఇంత పెందరాడి లేచావు? పెళ్ళి అయితే ఎలానో సాగదు, ఇప్పుడైనా సుఖపడకపోతే ఎలాగా? నీకేం పనుంది గనక అప్పుడే లేవడానికి అని అడిగాడు. చచ్చు ప్రశ్న, ప్రతి వాళ్ళు అదే మాట. నేను 8 గంటలకే కానీ లేవకూడదని ఎక్కడన్నా రాసుందేమిటి అని లోపలే చిరాకు పడింది కళ్యాణి. తండ్రికి దగ్గరగా కుర్చీలాగి కూర్చుని ఏదో చెప్పేలోగా కళ్యాణి నేత్రాలకు అప్పుడే అట్టుగా వస్తున్న తల్లి కనిపించింది. భర్త మాటలు చెవిన పడటం వల్ల ఆమె ముఖం అప్రసన్నంగా ఉంది. కాస్త ముందుగా లేచినంత మాత్రాన మరేం అరిగిపోదులేండి మీ కూతురు. అసలు మీ గారాభమే దాని పెంకితనాన్ని ఇంతవరకు తెచ్చింది అంది కూతుర్ని చురచుర చూస్తూ. కళ్యాణి కోపం వచ్చేసింది. అందుకేగా త్వరలో ఇంట్లోంచి తరిమేయాలని చూస్తున్నావు. తర్వాత అరిచి గీబెట్టినా ఈ రోజులు మళ్ళీ రావు. ఇక్కడున్నన్నాళ్ళు ఇంతే. కనుమరుగైపోతే మాత్రం ఎక్కడ లేని ప్రేమలు కురిసిపోతాయి నీలాంటి వాళ్ళకి దురుసుగా అనేసి లేచి వెళ్ళిపోబోయింది. వెళ్ళిపోతావే, తండ్రితో ఏదో మంతనాలకు వచ్చావుగా అంది కమల కొంచెం కరిగిపోతూ. పాపం నిజమే,
పెళ్ళయ్యాక ఈ సుఖం ఉంటుందే? నా ఇష్టమైనప్పుడల్లా దాన్ని చూసుకోగలనా అనిపించింది ఆమెకు. ఏం కావాలమ్మా, ఇలా రా అని పిలిచాడు పద్మనాభం కూతుర్ని. ఏం లేదు నాన్న, నాకు 50 రూపాయలు కావాలి. మా స్నేహితులమందరం ఈవేళ అమరావతి వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాం. మళ్ళీ రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాం అంది కళ్యాణి. మాట్లాడకుండా 70 రూపాయలు తీసిచ్చాడు పద్మనాభం. సంతానం ముగ్గురిలోనూ చిన్నదవడం వల్లనో ఎందుచేతనో కొడుకులిద్దరికంటే కూతురు కళ్యాణిపైనే అతనికి చాలా అభిమానం. ఆమె ప్రవర్తనపై అతనికి ఎక్కడలేని నమ్మకం. ఆమె విజ్ఞానంపై అమిత గౌరవం. ఆ దృశ్యం చూడంగానే కమల కోపం నెత్తికెక్కిపోయింది. అదిగో అదే నేననేది. అది 50 అడిగితే మీరింకో 10 ఎక్కువ ఇచ్చారు. ఇంత విచ్చలవిడిగా పెరిగితే రేపు ఆ వెళ్ళిన కుటుంబంలో ఇది ఇమడగలదా అని. చదువుకున్నన్నాళ్ళు తిరిగింది చాలదు. చదువు మాని ఇంట్లో కూర్చున్నాక కూడా ఈ పిక్నిక్లు షికార్లు ఏమిటి? 20 ఏళ్ళు నెత్తికొచ్చిన పిల్లకి ఈ ఆడవాళ్ళంతా బయలుదేరిపోతే వీళ్ళ ప్రయాణం క్షేమంగా సాగుతుందన్న హామీ ఏమిటి? తేలిగ్గా నవ్వేశాడు పద్మనాభం. బీఎస్సీ పాస్ అయిన నీ కూతురికి ఏమీ పర్వాలేదు కమల, వెళ్ళిరాని. కానీ వివాహానంతరం వాళ్ళ అదృష్టం ఏమిటో మనకు తెలియదు కదా. ఈ 4 రోజులైనా వాళ్ళ కోరికలు మనం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు చెప్పు? అంచేత దాన్నేమీ అనబోకు, వెళ్ళిరామ్మా కళ్యాణి అంటూ సర్ది చెప్పేశాడు పద్మనాభం. తనలో తను గొణుక్కుంటూ నిష్క్రమించింది కమల. ఆమెకేమిటో ఎవరేం చెప్పినా సబబుగానే తోస్తుంది పాపం. పొద్దున్నే హడావుడిగా వచ్చిన కళ్యాణిని చూసి కొంచెం ఆశ్చర్యపడిపోయింది పద్మ. స్నేహితురాళ్ళిద్దరూ గదిలో కూర్చుని మంతనాలు సాగించాక ఒక అరగంటలో బయలుదేరారు. అబ్బా, ఈ పంజాబీ డ్రెస్లో నువ్వు రోజు కంటే ఆకర్షణీయంగా ఉన్నావే కళ్యాణి. అబ్బా, ఈ 2 జళ్ళు నీకెంత అందం తెచ్చిపెట్టేయో. రోజు 2 జళ్ళు వేసుకోరాదు నువ్వు అంటూ పద్మ కళ్యాణి చుట్టూ తిరుగుతూ కామెంట్స్ పాస్ చేస్తోంది. ఛీ, కాస్త ఆడదానిలాగా ప్రవర్తించుదు అంటూ విసుక్కుంది కళ్యాణి. నాకు ఈ బట్టలు కొత్త చేసి చస్తుంటే నీ వర్ణనలేమిటి మధ్యలో? అదుగు అదే వద్దనేది. మనం కాలేజీల్లో ఎన్ని రకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేసాం. కొత్త జంకు లేకుండా స్వేచ్ఛగా నడవగలగాలి. మామూలుగా ఉండు. దొంగ చూపులు చూసావంటే అందరి దృష్టి నీ మీదే ఉంటుంది. మరో సంగతి, మనం సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే వరకు ఒక్క తెలుగు మాట కూడా రాకూడదు. హిందీ పరీక్షలు పాస్ అయిన తెలివంతా ఇప్పుడు చూపించాలి. లేదు ఇంగ్లీష్లోనే కానిద్దాం. గుంటూరు స్టేషన్లో దిగి పద్మ కళ్యాణి త్వరగా నడవసాగారు. నా మేకప్ చెరిగిపోలేదు కదా చూడు అంది కళ్యాణి. లేదు, ఫస్ట్గా ఉంది. కానీ మన ఊరు వదలంగానే నీ జంకు పోయినట్టుందే. ఫ్రీగా నడుస్తున్నావు ఇప్పుడు అంది పద్మ నవ్వుతూ. నిజమేనే, ఇదేనా కొత్త పని? పరిచితుల మధ్య కంటే అపరిచితుల దగ్గరే ధైర్యంగా చేయగలుగుతాం. ఇంట్లో పద్మనాభయ్య శ్రీహరి చెప్పుకుంటూ ఉండగా రఘురామయ్య ఇంటికి వెళ్ళే దారి అవి జాగ్రత్తగా విని ఉన్నది కళ్యాణి. పెద్దన్నయ్య భోజనానికి వెళ్ళగా చూసి అతని టేబుల్ మీద నుంచి వాళ్ళ అడ్రస్ సంగ్రహించింది. ఈ అన్ని సేకరణల వల్ల గమ్యస్థానం సులభంగానే చేరుకున్నారు. కళ్యాణి, జాగ్రత్త. అంతర్నాటకంలో నీ పేరు సురయ్య, నా పేరు రజియా. తెలుగు భాష నిషిద్ధం. ఆవరణలో అడుగు పెడుతూ మరోసారి తగ్గు స్థాయిలోనే ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించింది పద్మ. గేటుకు దగ్గరగా పెద్ద వేప చెట్టు, కుడిపక్కన షెడ్లో స్టూడిబేకర్ కారు, ఆవరణ నిండా వృత్తాకారాలతో అందమైన రకరకాల పూల మొక్కలు, వాటి తీరుతెన్నులు, చిత్ర విచిత్ర రీతుల్లో కత్తిరించబడిన లైన్ తోటకూర మొక్కల మధ్యన ఫౌంటైన్ తమ పోషకుల యొక్క కళాహృదయాన్ని చాటుతున్నాయి. ఎదురుగా పెద్దది చిన్నది కానీ 2 అంతస్తుల భవనం. గోడలన్నీ లేత ఆకుపచ్చని రంగుపై గులాబీ వర్ణపు లతలు చిత్రించబడి ఉన్నాయి. వెంటిలేటర్స్కు ఖరీదైన రంగుల అద్దాలు, గుమ్మాలకు కిటికీలకు అందమైన సిల్కు కర్టెన్లు. గేటు దగ్గర కాపలా మనిషి. వారు చాలా ధనవంతులన్న విషయాన్ని చాటుతున్నాయి. క్యా మాలిక్ ఘర్ మే హే అంది సురయ్య గేటు కీపర్ను ఉద్దేశించి. వాడు కంగారు పడుతూ చూశాడు. డాక్టర్ సాబ్ లోన ఉండేనా? తెలుగు తెలియనట్టుగా యాసగా అడిగింది రజియా. అమ్మగారు అబ్బాయి గారు ఉన్నారు, అయ్యగారు ఊళ్ళో లేరు అన్నాడు అతను వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ.
అదృష్టవంతులమే అన్నట్టు ఒకరి ముఖం ఒకరు సంతోషంగా చూసుకున్నారు సురయ్య, రజియా. ఆవరణ దాటి వరండా మెట్లెక్కి హాల్లో ప్రవేశించారిద్దరు. నేల నిండా కాశ్మీర్ తివాసి, ఖరీదైన సోఫా సెట్టు, ఒక గోడపై రవివర్మ చిత్రం, మరో గోడపైన అందమైన ల్యాండ్స్కేపు. హాల్లోనే మేడమెట్లున్నాయి. ఇద్దరూ హాల్లో నుంచుని ఏం చేయడమా అని సందేహిస్తూ ఉండగా పక్క గదిలో నుంచి ఒక 40 ఏళ్ల పుణ్యస్త్రీ హాల్లోకి వచ్చింది. కట్టు బొట్టు, అలంకరణ, నడక చాలా హుందాగా ఉన్నాయి. మరీ పాతకాలం కాదు, మరీ నాగరికం కాదు. అన్నిటినీ మించి చాలా అందంగా ఉంది. రజియా ఆమెకు అతి వినయంగా నమస్కరించి, నమస్తే మాతాజీ, हम एक छोटा काम के लिए आया, कृपा करके थोड़े समय आप हमसे बातचीत कर सकिएगा. మేము చిన్న పని మీద వచ్చాం, దయ ఉంచి కొద్దిసేపు మాతో మాట్లాడగలరా? నమస్కారానికి ప్రతి నమస్కారం చేసింది, కానీ ఆమెకి ఈ భాష బొత్తిగా అర్థం కాలేదు. సోఫాలో కూర్చోమని సౌజ్ఞ చేసి తానొక కుర్చీలో కూర్చుంది. కొంతసేపు ఇద్దరిని పరీక్షగా చూసి, హిందుస్థానీయులా అని ప్రశ్నించింది. జీహా అంటూ మళ్ళీ ఏదో అనబోయిన రజియా ఆవిడ ముఖం విసుగ్గా పెట్టడంతో చూసి ఆగిపోయింది. పాపం పూర్తిగా తెలియని భాషయే మరి. అంతలో మేడమెట్లపై సవ్వడి విని ముగ్గురు అటు తిరిగారు. మేడమెట్లు దిగి వస్తున్న యువకుడు హాల్లో వారిని చూసి సందేహిస్తూ ఆగిపోయాడు. అతడెక్కడికో వెళ్ళబోతున్నట్టుగా ఉంది తీరు చూడంగా. రా బాబు, వీళ్ళెవరో భాష నాకు తెలియటం లేదు అంది ఆ గృహిణి. రజియా, సురయ్య అతని మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోయారు. గొప్ప ముఖవర్చస్సు, బంగారు వర్ణపు శరీర ఛాయ, నిండైన విగ్రహం, హుందాగా దర్పంగా ఉన్న నడక, ఎదుటివారిని కట్టివేయగల చూపులు, 1000 మందిలోనైనా ప్రత్యేకంగా కనిపింపజేసే ఏదో విశిష్టత ఉంది అతనిలో. అటు వచ్చి ఒక కుర్చీలో కూర్చుంటూ, గుడ్ మార్నింగ్ సిస్టర్స్, మే ఐ నో హూ యు ఆర్? సుప్రభాతం, మీరెవరో నేను తెలుసుకోవచ్చా సోదరి? ఆ గంభీర కంఠస్వరం విని ఇంకా ముగ్ధులైపోయారు వారు. పద్మ కళ్యాణి చేతిని నొక్కింది రహస్యంగా, జాగ్రత్త అన్నట్టు. రజియా కూడా ఇంగ్లీష్లోనే అందుకుంది. మేము ఇక్కడే మెడిసిన్ చదువుతున్నాం. ఇటీవల ఈ పక్క ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం ధనం వసూలు చేస్తున్నాం. మీ బోటి ఉదారులందరూ. రజియా వాక్యం పూర్తి చేయకుండానే అతని జేబులోంచి 10 రూపాయల నోటు తీసిచ్చి, ఇక నాకు పనుంది, సెలవియండి అంటూ మృదువుగా లేచాడు. రసీదు ఇవ్వబోతుంటే మందహాసం చేస్తూ వెళ్ళిపోయాడు అందుకోకుండానే. అతని తల్లికి నమస్కరించి రసీదు బల్ల మీద ఉంచి వెళ్ళిపోయారు సురయ్య, రజియా. అతని ఎంత సౌమ్యుడు కళ్యాణి, ఎంత ఉదారత, ఎంత గంభీరత అంది పద్మదారిలో. కళ్యాణి తల వంచుకు నడుస్తూ ముసుముసు నవ్వులు నవ్వి ఊరుకుంది. అబ్బో, అప్పుడే సిగ్గొచ్చేసిందేమిటి అంటూ హేళన చేసింది పద్మ. ఎక్కడా వెకిలి పోకడే లేదు. ఎంత పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించాడు అంది పద్మ తిరిగి. ఆదివారం ఉదయం కళ్యాణి గదిలో మాట్లాడుకుంటున్నారు కళ్యాణి, పద్మ. నిన్ను చాలా అభినందిస్తున్నాను కళ్యాణి. నీకు కాబోతున్న భర్త నిజంగా శ్రీకృష్ణ భగవానుడంతటి సౌందర్యవంతుడు, గంభీరుడును అంది పద్మ. సంతోషించాం, కానీ చిన్న సవరణ. తెలివైన ఆడదెవరైనా సరే శ్రీరామచంద్రునితో వనవాసమే కోరుకుంటుంది, కానీ 16,000 యనమండ్రుగురు సవతుల మధ్య శ్రీకృష్ణుడితో భోగాలు మాత్రం కోరుకోదోయ్ అని పకపకా నవ్వింది కళ్యాణి. పద్మకు కూడా నవ్వొచ్చింది. నిజంగా మనం గొప్ప సాహసమే చేశాం కళ్యాణి. కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్సుల అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడింది. ప్రతి విద్య జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడే తీరుతుంది. చాలా కృతజ్ఞురాలిని పద్మ. నీ సహాయం లేకుంటే అపోహలతో, అనుమానాలతో అమృతాన్ని కాలదన్ని ఉండేదాన్ని. సరే కానీ మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఉంది, వెళదామేమిటి? శాంసన్ అండ్ డెలైలా. ఓ తప్పకుండా. ఇద్దరూ తయారై వెళ్ళబోతుంటే కమల చూసి ఎక్కడికి అంది. సినిమాకమ్మా. ఉగ్రురాలైపోయింది కమల. చాలే, ఇంకా 4 రోజుల్లో పెళ్ళి, బంధువులంతా దిగుతున్నారు. నువ్వింకా సినిమాలు, షికార్లు అంటూ ఇలాగే విచ్చలవిడిగా తిరుగు. చూసిన వాళ్ళు హర్షించాలా? ఇందులో తప్పే ఉంది? అయినా బంధువులు వస్తే నేనేం చేయాలి? మర్యాదలు చేయడానికి మీరున్నారు కదా. వాదించావులే కానీ నడు లోపలికి. పద్మ, నువ్వు వెళ్ళమ్మా, కళ్యాణ్ ఇప్పుడు రాదు. పద్మ మరి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
కళ్యాణికి కన్నీళ్ల పర్యంతమైంది. ఛ, అడుగడుగునా ఆంక్షలే అని తల్లిపై విసుక్కుంటూ ఉండంగా పద్మనాభం ఎవరినో వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు. చూడు కమల, ఈయన గొప్ప జ్యోతిష్కులట, మహారాష్ట్ర బ్రాహ్మలట అని పద్మనాభం చెప్తూ ఉండంగానే ఇంట్లో అందరూ అతని చుట్టూ చేరిపోయారు. తివాసి వేసి గౌరవంగా కూర్చోపెట్టింది కమల. సినిమా ప్రోగ్రాం ఆగిపోయిందని కోపంగా ఉన్న కళ్యాణికి ఆ గడ్డం మనిషిని చూస్తే చికాకు పుట్టుకొచ్చింది. ఎప్పుడో ఏదో జరిగితే ఇవాళ ఇతను చెప్తాట వెర్రి నమ్మకాలు అని విసుక్కుంటూ తన గదిలోకి పోబోతుంటే తండ్రి మాటలు అడ్డుపడ్డాయి. రామ్మ కళ్యాణి, నీ చెయ్యి వారికి చూపించు, ఈయన గొప్ప జ్యోతిష్కులట. కళ్యాణి కదలలేదు. ఇంకా ఎందుకు నాన్న, ఇన్నాళ్ళు పెళ్ళెప్పుడెప్పుడైనా ఆత్రంగా కనిపించిన జ్యోతిష్కుడి కల్లా చూపించేవాడివి, ఇప్పుడు ఇక నీ బెంగ తీరింది కదా. అయితేనేమ్మా, ఒక్కసారి లారా చూడని, ఇంకా బెంగ పూర్తిగా తీరలేదు కదా. అసలే కోపంగా ఉన్న కళ్యాణికి విసుగుదల అధికమైపోయింది. నాకు ఇవేం నమ్మకం లేదు నాన్న అంటూ పోబోయింది. ఇంకా కమల కోపం అణుచుకోలేకపోయింది. అన్నిటికీ పెంకెదనమే, దానికి అలాగే చెల్లుతోంది అంది కూతుర్ని కఠినంగా చూస్తూ. పోనీ కళ్యాణి, నీకంత పట్టుదలేమిటి అన్నాడు శ్రీహరి అనునయంగా. పిల్లలెందరూ అడగవమ్మా కళ్యాణి అంది పెద్ద వదిన లక్ష్మి. ఎగతాళక్కర్లేదు వదిన అంటూ చురుగ్గా చూస్తూ వెళ్ళి ఆ జ్యోతిష్కుడి దగ్గర కూర్చుంది. నాన్న దగ్గరికి వచ్చిన ఏ జ్యోతిష్కుడు వట్టి చేతులతో వెళ్ళాడు గనక అంది నిరసనగా. జ్యోతిష్కులపై పద్మనాభానికి గల వెర్రి అభిమానం చూస్తే ఆమెకి తలనొప్పి. తప్పు కళ్యాణి అంటూ మందలించాడు శ్రీహరి. ఆ జ్యోతిష్కుడు కళ్యాణి వామహస్తం పట్టుకుంటూ ఆమె ముఖం పరిశీలనగా చూశాడు. ఎందుకో కనుబొమ్మలు ముడిచాడు. అదే సమయంలో అతని ముఖం చూసిన కళ్యాణి కూడా కొంచెం కలవరపడింది. నాకే జ్యోతిష్కుడిపైన ఇంతవరకు సదభిప్రాయం లేదు, మీరైనా ఆ అభిప్రాయం కలిగిస్తారని నా ఆశ. చేతిలో రేఖలు పరీక్షిస్తున్న అతను తలెత్తాడు. నేటికి సరిగ్గా 7వ రోజున మీ కళ్యాణం అవుతుంది. తర్వాత మీ అందరి సమక్షంలోనే స్వయంగా మీ చేతే నాపై గల అభిప్రాయాన్ని చెప్పిస్తాను. సందేహంగా చూసింది కళ్యాణి. ఈ మాత్రం ఎవరినైనా అడిగి తెలుసుకొని చెప్పచ్చు, జ్యోతిష్కపు ముసుగక్కర్లేదు. అతడు ఆమె మాటల్ని లెక్క చేయనట్టు చెప్పుకుపోతున్నాడు. మీపై లక్ష్మీవాణిల కటాక్షం చాలా గొప్పది. మీ కాబోయే భర్త గుణవంతుడు, విద్యావంతుడు, రూపవంతుడు. త్వరలో మీరు అతనితో విదేశయానం కూడా చేసేటట్టుగా రేఖలు చెప్తున్నాయి. చెప్పటం ముగించి ఏమంటావు అన్నట్టు సగర్వంగా చూశాడు అతడు. అతని కొండె చూపులకు కోపం వచ్చిన కళ్యాణి అరిచేతిలో వైకుంఠం చూపడం జ్యోతిష్కులకేం కొత్త కాదు అంది చేతిని వెనక్కి తీసుకుంటూ. అతనికి కూడా కోపం వచ్చింది. శాస్త్రాన్ని హేళన చేయడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అంటూ లేచి చకచకా వెళ్ళిపోయాడు. ఎంతమంది ఆపబోయినా ఆగలేదు. కళ్యాణిని అందరూ తలొక మాట అన్నారు. భుక్తి కోసమే బయలుదేరిన వాడైతే డబ్బు తీసుకోకుండా అలా వెళ్ళిపోతాడా? తొందరపడ్డావమ్మా అన్న తండ్రి మాటలు విని నిజమేనేమో అనిపించి క్షణం విచారించింది కళ్యాణి. అంతే, మరుక్షణమే మర్చిపోయి నవలా పఠనంలో మునిగిపోయింది. కళ్యాణి శ్రీనివాసుల కళ్యాణం అతి వైభవంగా జరిగింది. అందంలో, విద్యలో, అన్నిట్లో సరైన ఈ జంటకు సాటి ఉండదు, ఉండబోదు అని అందరూ ప్రశంసించారు. అన్ని వేడుకలు ముగిశాయి. కళ్యాణిని భర్తతో సాగనంపవలసిన రోజు సమీపిస్తోంది. ఒక ఆదివారం మధ్యాహ్నం అందరూ తీరిగ్గా హాల్లో కూర్చుని ఇష్టాగోష్ఠిలో పడ్డారు. కళ్యాణి, శ్రీనివాస్ చక్రవర్తి, శ్రీహరి, మురళి తమ తమ విద్యార్థి దశలోని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. తల్లి తండ్రి మౌనంగా ఆనందంగా తిలకిస్తున్నారు. పెద్ద కోడలు లక్ష్మి కలగజేసుకుంది. అయితే కళ్యాణి, పెళ్లి కొడుకుని చూడందే పెళ్లి చేసుకోనన్నావు కదా, నిన్నందరూ మోసం చేస్తున్నారని మండిపడ్డావు. నీ కోరిక నెరవేరకపోయినా చాలా సంతోషంగా ఉన్నావే. అహంభావైన ఆడపడుచును ఏదో విధంగా ఉడికించడానికి చూస్తూ ఉంటుంది ఆమె. ఆమె మాట ఆసరాగా తీసుకుని ఇందిర బయలుదేరింది. అవునమ్మా, మా అన్నగారిని ఇంత ప్రేమగా చూస్తావనుకోలేదు. కళ్యాణికి కోపం వచ్చేసింది, కానీ మౌనంగా ఊరుకుంది. ఎదురుగా భర్త ఉన్నాడు. అతని సమక్షంలో తల్లి చేత చివాట్లు తినటం ఇష్టం లేదు. ఏం కళ్యాణి, మీ వదినలేమిటో అడుగుతున్నారు? కొంటగా నవ్వుతూ కవ్విచ్చాడు శ్రీనివాస్. దాంతో కళ్యాణి పూర్తిగా సహనం కోల్పోయింది.
పాపం మీ పంతమే నెగ్గిందని సంతోషిస్తున్నారు కాబోలు పెద్దవాళ్ళందరూ. మిమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేసి నేనే స్వయంగా వెళ్ళి ఆయన్ని చూసుకొచ్చాను తెలుసా అంటూ సగర్వంగా ఒక్కసారి అందరినీ చూసింది కళ్యాణి. ఆ అన్నలు, వదినలు, తల్లి, తండ్రి, కడకు శ్రీనివాస్ కూడా ఆశ్చర్యంగా నోరావలించాడు. కళ్యాణి చెప్పసాగింది. నేను పద్మ అమరావతి గుహలు చూడటానికి వెళ్తామని చెప్పలేదు. ఆ రోజునే గుంటూరు వెళ్ళి ఈ అమరేంద్రుడిని చూసొచ్చాం. పంజాబీ డ్రెస్ వేసి ఎవరు గుర్తుపట్టలేనట్టుగా తయారయ్యాం. అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం డబ్బు వసూలు చేస్తున్నామంటే దర్జాగా 10 రూపాయలు ఇచ్చేశారు. రసీదైనా ఏమిచ్చామో చూసుకోకుండా. జ్ఞాపకం ఉందా సార్ అంది సగర్వంగా భర్త వైపు తిరిగి. పదిలంగా దాచాను మీ 10. ఓహో, అదే సంగతి. నేనెక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ ఇన్నాళ్ళ నుంచి గుర్తే తెలియలేదు. పూర్తిగా హిందీలో ఉందా వాళ్ళని వ్యవహారం? మరి ఆ రోజు నీ చెంప మీద పెద్ద పుట్టుమచ్చుండాలి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ సరసంగానే ఉంది శ్రీనివాస్ ధోరణి. పకపకా నవ్వింది కళ్యాణి. మేకప్ ట్రిక్స్లో నేను చాలా దిట్టనండోయ్ అంటూ. అమ్మయ్యో, ఇలాంటి భార్యతో అన్నగారు ఎలా వేగుతారో అంది కళ్ళు తిప్పుతూ ఇందిర. నిజంగా ఫస్ట్ క్లాస్ అడ్వెంచర్ చెల్లాయి, మెచ్చుకు తీరాలి నిన్ను అన్నాడు మురళి. చాలా విషయాల్లో అన్నా చెల్లెళ్ళు ఇద్దరివి ఒకటే అభిప్రాయాలు. కమల మాత్రం బెదిరిపోతోంది అల్లుడికి ఏమాగ్రహం కలుగుతుందోనని. ఆమె కూతురు పైన ఎప్పుడూ ఇవాళ వచ్చినంత కోపం రాలేదు. అల్లుడు ఎదురుగా ఉండిపోయాడు కానీ లేకపోతే కళ్యాణిని ఏం చేసి ఉండేదో ఆవిడికే తెలియదు. కూతుర్ని అనవసరపు చదువులు చదివించి ఇలా తయారు చేసినందుకు ఇప్పుడైనా పద్మనాభం బుద్ధి వచ్చి గట్టిగా లెంపలు వాయించుకుంటాడని నమ్మింది ఆవిడే. కానీ భర్త ముఖం ఇదివరకటి కంటే చిరునవ్వుతో ఆనందంగా విరిగిపోవడం చూసి కమల కోపం అధికమైపోయి భర్తను మింగేసేటట్టు చూసింది. ఆమె భావాల్ని గమనించనట్టే కూతురిపై దృష్టి తిప్పాడు పద్మనాభం. ఎందుకంత శ్రమపడ్డావు కళ్యాణి? నువ్వు మౌనంగా ఊరుకున్నావు. పైపెచ్చు నేను చూసిన అబ్బాయే కదా అని అంగీకారమే అనుకున్నాను. కానీ మాట మాత్రం నాతో అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేయను. నేను నీ కోరిక ఏది తీర్చలేదు చెప్పు. మీతో చెప్పలేకపోయినా నాన్న, అమ్మతో చెప్తే కోపగించుకుంది. ఇంకేం చేయను అంది జాలిగా కళ్యాణి. పోనీలే, చదువుకున్న పిల్లని అనిపించావు, నాకదే సంతోషం అన్నాడు గర్వంగా. ఇక ఆ తండ్రి కూతుళ్ళ సంభాషణ వినలేకపోయింది కమల. అంత దారుణమైన పనిచేసిన కూతుర్ని తండ్రి మందలించకపోగా సగర్వంగా లాలిస్తుంటే చూడలేక లేచి విసురుగా లోపలికి పోబోయింది. పద్మనాభం నవ్వుకున్నాడు. అత్తగారు, శ్రీనివాస్ పిలుపు విని విస్తుపోయింది కమల. వారంతా అమ్మాయి ఘనతను శ్లాఘిస్తుంటే మీ కోపం వస్తోంది. పోనీ అల్లుడి ప్రతాపం వినైనా మెచ్చుకుందురు గాని కూర్చోండి అన్నాడు అదో రకంగా నవ్వుతూ. అందరి కళ్ళు ప్రశ్నార్థకంగా అటువైపు తిరిగాయి. కళ్యాణి కొంటెగా పిలిచాడు శ్రీనివాస్. ఏం మహాశయ అంది కళ్యాణి చిలిపిగా. వివాహానికి ముందు ఒక జ్యోతిష్కుడు నీ హస్తం చూశాడు గుర్తుందా అన్నాడు బలవంతంగా నవ్వు ఆపుకుంటూ. అయితే అని సందేహంగా అంది కళ్యాణి. కొంపదీసి నువ్వేనేమిటోయ్ బావా అన్నాడు మురళి శ్రీనివాస్ వీపు చరుస్తూ. సందేహమా? నీ అభిప్రాయం ఏమిటో చెప్పిస్తానన్నానుగా, చెప్పు కళ్యాణి. మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన జ్యోతిష్కులందరికంటే పెద్ద బహుమానం కొట్టేసిన వాడిని నేను అన్నాడు చిలిపిగా కళ్ళు చికిలిస్తూ. కళ్యాణి ముఖ కందగడ్డైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏమిటో సినిమాలాగా ఉంది వాళ్ళకి. మళ్ళీ శ్రీనివాస్ చెప్పాడు. ఏ అమ్మాయిని చూసినా వంక పెడుతున్నానని, నేను చూడటానికి వీల్లేదని శాసించారు నాన్నగారు. అందుకే అవతారం ఎత్తవలసి వచ్చింది. మరి ఏ మహా గొప్ప పనే కానీ నేనే ముందు చూశాను నెగ్గినట్టుగా అంది కళ్యాణి విక్రిస్తూ. నువ్వు ఊరికే చూసావు కానీ నేను వివాహానికి ముందే పాణిగ్రహణం చేశాను, నేనే నెగ్గినట్టు అంటూ పెంకెగా అన్నాడు శ్రీనివాసు. మురళి కల్పించుకున్నాడు. ఆడపిల్ల ఆ మాత్రం సాహసించడంలో అందం ఉంది కానీ మనం అంత మాత్రానికే ఘనకార్యమని మురిసిపోతే ఎలా బావగారు? మా చెల్లెలే నెగ్గింది అంటూ చెల్లెల్ని సమర్థించాడు. బాగానే ఉంది
అంది కమల ఏమనటానికి తోచక. తృప్తిగా నిట్టూర్చాడు పద్మనాభం. ఇందులో నెగ్గటం ఓడటం ఏమీ లేదు. ఎవరి సాహసాలను తెలివితేటలను వారు ప్రదర్శించారు. శివధనుస్సును అతి తేలిగ్గా విరిచిన శ్రీరామచంద్రుడికే ఎక్కువ తక్కువలు నిర్ణయించడం కష్టం. వారిద్దరిది ధీటైన జంట అనాలి. అంచేత చక్రవర్తి గారు, నాకు అమ్మాయి వివాహం నాటికంటే కూడా ఈనాడు ఎక్కువ సంతోషంగా ఉంది. అన్ని విధాల ఇంత అపురూపమైన పిల్లని ఎవరి చేతుల్లో పెట్టేస్తానో అని రాత్రింబవళ్ళు మదనపడేవాణ్ణి. ఇక నాకే చింత లేదు అన్నాడు ఆనంద భాష్పాలతో. సాటి లేనిది కళ్యాణం, కళ్యాణి శ్రీనివాసుల కళ్యాణం అంటూ కొంటెగా పాడుతూ గేలి చేశాడు కళ్యాణి చిట్టి మేనల్లుడు. ఇదండి శ్రీనివాస్ కళ్యాణం కథ. ఈ కథ విని మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారు కదా.